డివిజన్ల సంఖ్యను ఇంకా పెంచాలని అత్యధిక ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో పునర్విభజన ప్రక్రియ గడువును పొడిగించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో సవరించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో జనాభా సంఖ్య ఆధారంగా వార్డులు, డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త విధానం ప్రకారం కనిష్టంగా 2 లక్షల లోపు జనాభా ఉన్న నగరపాలక సంస్థల్లో 60, గరిష్టంగా 15 లక్షలకు పైగా ఉన్న చోట్ల 120 డివిజన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు 13 నగరపాలక సంస్థల్లోని 725 డివిజన్ల సంఖ్య 922కు చేరింది. అదనంగా 197 పెరిగాయి. వీటిపై ఈ నెల 19 నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. 1500కి పైగా వచ్చిన అభ్యంతరాల్లో అత్యధిక మంది డివిజన్ల సంఖ్యను ఇంకా మించి పెంచాలని సూచనలు చేశారు. ఉదాహరణకు 13,000 జనాభాకు ఒక డివిజన్ ఉండాలన్న నిర్ణయాన్ని 10,000కు తగ్గించాలని కోరారు. సహేతుకంగా ఉన్న ఇలాంటి సూచనలను పరిగణలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం వచ్చే నెల 20తో ముగియనున్న పునర్విభజన ప్రక్రియను మరో 10 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది.